అలాగే అచీవ్మెంట్స్ని హిట్స్ని అందించినటువంటి మా ఎంటర్టైనింగ్ డైరెక్టర్ శ్రీను వైట్ల గారు ఇప్పుడు మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా నమస్కారం. ఈ కేరాంప్ అనే సినిమాని ఎంత పెద్ద హిట్ చేసినందుకు దానికి సహకరించిన మీడియాకి కానీ ప్రేక్షకులు కానీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే ఈ సినిమా నేను చూసినప్పుడు నాకు అనిపించింది అంటే ఎంత మంచి ఒక సెన్సిటివ్ పాయింట్, అంటే ప్రేమించడం అంటే బలహీనతలను కూడా ప్రేమించగలగటం అనే సెన్సిటివ్ పాయింట్ని ఎక్కడ ప్రీచింగ్ లేకుండా ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా చెప్పిన డైరెక్టర్ నిజంగా గ్రేట్. చాలా చాలా బాగా చెప్పావు. ఎక్కడ ఒక సెకండ్ కూడా సినిమా బోర్ కొట్టలేదు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా ఎంతో ప్రాణంతో ఇష్టంతో డైరెక్టర్కి ఒక సపోర్ట్గా నిలిచి ఇంత మంచి క్వాలిటీ రావడానికి, ఇంత తక్కువ టైంలో ఇంత క్వాలిటీ సినిమా తీయడానికి సహకరించారు. అందరికీ సందర్భంగా కంగ్రాట్స్ చెప్తున్నాను. అట్లాగే యాక్టర్స్ అందరూ కూడా బాగా చాలా చాలా మంచి ఆర్టిస్టులు అందరూ ఫెంటాస్టిక్గా చేశారు. అది వెన్నెల కిషోర్ కానీ లేకపోతే నరేష్ గారు కానీ మిగతా యాక్టర్స్ అందరూ కూడా కొంతమంది పేరు నేను మర్చిపోయినా కానీ సమయభావం. సో అందరికీ నిజంగా చాలా ఫెంటాస్టిక్గా చేశారు. అంటే అంత కాంప్లెక్స్ క్యారెక్టర్ని తీసుకున్న కొత్త అమ్మాయిని నిజంగా అంత బాగా పర్ఫామ్ చేయించినందుకు కూడా డైరెక్టర్ని అగైన్ మనం అప్రిషియేట్ చేయాలి. అంత బాగా చేయించాడు అబ్బాయి. సో అట్లా కెమెరామెన్ సతీష్ కానీ ఫెంటాస్టిక్, తన వర్క్ చాలా బాగుంది. అట్లాగే అందరూ బాగా ఎక్సెల్ అయ్యారు. మీద ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్. అంటే ప్రొడ్యూసర్ అంటే కథని నమ్మి సినిమా చేయాలి అనే కోరిక చాలామందికి, వాళ్ళ కథను చెప్పాలి అనే డైరెక్టర్స్కి ఉంటుంది. కానీ ఒక నిర్మాతకు కూడా ఒక మంచి కథ చెప్పాలనే తాపత్రయం రాజేష్లో ఎక్కువ కనిపిస్తుంటుంది. అందుకే రాజేష్ ఇన్ని సక్సెస్లు ఇవ్వగలుగుతున్నాడు. కంగ్రాట్స్ రాజేష్. అట్లాగే శివ గారు కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. అట్లాగే కిరణ్ గురించి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎంత ఎనర్జెటిక్గా చేశాడంటే తను నిజంగా రవి నాకు బిగినింగ్ ఫిలిమ్స్ వెంకీ దుబాయ్ సినిమా చేసేటప్పుడు రవి అలా ఉండేవాడు, అలా అనిపించాడు. సో తనకి చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ కామెడీ, తను ఎమోషన్ కూడా ఫెంటాస్టిక్గా చేస్తాడు. తన ఫిల్మ్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో ఒక షాట్ ఉంటుంది, నేను మనకు కూడా చెప్పాను. చాలా ఫెంటాస్టిక్గా అంత పెద్ద షాట్ని అంత హోల్డ్ చేసి అంత మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. అట్లాగే ఈ సినిమాలో కూడా అంత బాగా అదే పర్టికులర్గా ఫుల్ ఎనర్జెటిక్గా చేయడంతో పాటు ఎమోషన్ కూడా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ఈరోజు సినిమా ఎంత పెద్ద హిట్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అందరికీ సందర్భంగా మరొకసారి కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఈ వేదిక పైన చూడడం చాలా సంతోషంగా ఉంది. ధీరజ్ గారు ఇక్కడ వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఆయన కాదు, రాజేష్ గారి ఫ్రెండ్ ధీరజ్ గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. ఎస్ ప్లీజ్. సో గర్ల్ ఫ్రెండ్ సినిమాకి ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా మొదలైపోయాయి, మంచి టాక్ కూడా వస్తుంది. సో రిక్వెస్టింగ్ ఆర్ ప్రొడ్యూసర్ ధీరజ్ గారు. ఈ సినిమా సక్సెస్ చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. అంటే నాకు బాగా క్లోజ్ ఉన్న ఇద్దరు పీపుల్ వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ చూసి అంటే నేను చాలా నేర్చుకుంటున్నాను. ఒకటి ఆబ్వియస్లీ కిరణ్ గారితో రీసెంట్గా మేము చెన్నై లవ్ స్టోరీ చేస్తున్నాం కాబట్టి రీసెంట్గా ట్రావెల్ అవుతుంటే ఆయన సక్సెస్లు వచ్చినప్పుడు ఎగరలేదు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కృంగిపోలేదు. ఆయన నమ్మింది, మధ్యలో ఎంతమంది వచ్చి ప్రాసెస్లో నెగిటివ్గా మాట్లాడినా కూడా ఆయన అదేం తీసుకోకుండా తను నమ్మింది 100% ఎఫర్ట్ పెట్టి ఏ ప్రోడక్ట్ అయినా డెలివరీ చేసి సూపర్ హిట్ కొడుతున్నారు. అది లాస్ట్ ఇయర్ అయినా ఇప్పుడు కేరాంప్ అయినా తన నమ్మకం ఎంత గట్టిది అనేది తను మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. కిరణ్ గారు ఇలానే దివాళీ ఒకటే కాదు, ప్రతి ఫెస్టివల్కి ఒక సినిమా రిలీజ్ చేయాలని, ఎందుకంటే చాలా స్పీడ్గా సినిమాలు చేస్తారు కాబట్టి ప్రతి ఫెస్టివల్కి ఒక సినిమా రిలీజ్ చేయాలని, ప్రతిదీ ఇప్పుడు బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండోది మా రాజేష్ దండ గారు. ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ మధ్యలో ఫ్రెండ్షిప్ చాలా తక్కువ ఉంటుంది, కానీ ఆయనకి నాకు మాత్రం చాలా ఇయర్స్గా మంచి సింక్ ఉంది. రాజేష్ గారు అంటే మేము 2 ఏళ్ళకో సినిమా చేస్తే ఆయన 2 ఏళ్ళ 4 సినిమాలు తీస్తున్నారు. అసలు ఈ సినిమా కథ ఆయన ఫస్ట్ డే విన్నప్పుడు నాకు కాల్ చేసి మాట్లాడుకున్నాం. ఫస్ట్ డే కథ విన్నప్పటికీ ఇవాళ సక్సెస్ మీట్ అంత స్పాన్ ఆఫ్ 6 monthsలో అయిపోయింది. అంటే మాలాంటి వాళ్ళ స్క్రిప్ట్ ఫైనల్ చేయడానికి ఇంత టైం పడుతుంది. సో ఆయన స్పీడ్ అసలు ఆయన చూసి నిజంగా మేము అందరం అంటే ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అందరం నేర్చుకోవాలి. నేనైతే నేర్చుకుంటున్నాను.
అసలు ఇది కాకుండా ఇంకొక 10 సినిమాలు లైనప్ పెట్టారు. ఇంకొక 2 ఏళ్ళలో 10 సినిమాలు తీసేస్తారు, రిలీజ్ చేస్తారు. అన్ని సినిమాలు ఆయన ఇలానే బ్లాక్ బస్టర్ కొట్టాలని అన్ని సక్సెస్ మీట్లు చేసుకొని ఆయన చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా సక్సెస్కి మెయిన్ కారణం డైరెక్టర్. నాకు ఈ సినిమా డైరెక్టర్లో ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, ఇప్పుడు ప్రతి సినిమాలో అయితే కంప్లీట్గా కొత్త వాళ్ళతో వెళ్ళిపోతున్నారు, అంటే అదర్ ఆర్టిస్టులు, క్యారెక్టర్స్. కానీ ఈ డైరెక్టరు ఏ క్యారెక్టర్కి ఎవరు కరెక్టు అనేది కరెక్ట్గా చూస్ చేసుకొని సీనియర్స్ని, అప్కమింగ్ ఆర్టిస్టులని అందరినీ కరెక్ట్గా బ్లెండ్ చేసి ఈ ప్రోడక్ట్ని డెలివర్ చేశారు. అందుకే ఈ ప్రోడక్ట్ ఇంత పెద్ద సక్సెస్ అయింది. థియేటర్లో అన్ని నవ్వులు వస్తున్నాయి. కంగ్రాచులేషన్స్ అండి. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ అందరికీ కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా మా నరేష్ గారికి. నరేష్ గారు సరే, ఆయన పెద్ద ఆర్టిస్టు, ఆయన ఉన్న సినిమాలన్నీ ఆడతాయి. ఆయన ఉన్న సినిమాలన్నీ ఆడినా ఆడకపోయినా నవ్వుకోకుండా ఎవరు బయటికి రారు. కానీ నాకు ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే, నేను ఇవాళ ఇండస్ట్రీలో ఉన్నాను అంటే దాన్ని తీసుకొచ్చింది విజయం లాంటి నరేష్ గారు. ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు అసలు నాకు ఇచ్చిన సపోర్టు నేను ఎప్పటికి మర్చిపోలేను. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ రిలీజ్ అవుతున్న మా చెన్నై లవ్ స్టోరీ అంతకు మించి అదా చెన్నై లవ్ స్టోరీ ఇంతకు మించి పెద్ద హిట్ కొడుతున్నాం. దానికి మా కిరణ్ భయ్య సపోర్టు, తను డెడికేషన్గా వర్క్ చేస్తున్న విధానం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ భయ్య. అంతే. నెక్స్ట్ ఎవరో చెప్తే ఇచ్చేస్తానండి మైక్. మళ్ళీ మీరు అక్కడ నుంచి రావడం ఎందుకు? పర్లేదు, దే పెయిడ్ నో, ఐ విల్ గివ్. థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ గారు. మీ గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలి, ఆ సక్సెస్ మీట్లో కూడా ఇలా అందరం కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. అండ్ ఎస్, నౌ